క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానము చాలా ప్రధానమైనటువంటిది. జ్ఞానం లేకయే జనులు నశించిపోతున్నారని, జ్ఞానం లేని జనులు మూర్ఖులుగా మారతారని, జ్ఞానం లేకపోవడం మూలాన ఆధ్యాత్మిక అభివృద్ధి లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానము చాలా ప్రధానమైంది. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గరే జ్ఞానం దొరుకుతుంది. మన యొక్క ధనము కంటే జ్ఞానము చాలా ప్రాముఖ్యమైంది. బంగారము కంటే, విలువైన వాటన్నిటికంటే జ్ఞానము చాలా ప్రాముఖ్యమైంది. ఒక వ్యక్తి తాను జ్ఞానిని అనిపించుకోవడానికి లేక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. బాగా చదివి జ్ఞానవంతులుగా ఈ లోకంలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. చదువు లేకపోయినా కూడా వారికి దేవుడిని గ్రహించిన జ్ఞానము చాలా గొప్పది. దైవ గ్రంథం అంతట్లో కూడా ఒక మహాజ్ఞాని ఉన్నాడు, సొలొమోను గారు. సొలొమోను సామెతలు చదువుతున్నప్పుడల్లా జ్ఞానాన్ని గురించిన విషయాలు, మనిషి ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో సామెతల గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. ఈ సామెతల గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇది ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి హృదయాన్ని గురించి చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. హృదయం గురించి యేసయ్య మాట్లాడాడు. హృదయాన్ని గురించి ఆయా సందర్భాల్లో కొందరు ప్రవక్తలు మాట్లాడారు. హృదయంలో చెడుతనం ఉంటుందని, హృదయంలో మాలిన్యం ఉంటుందని, హృదయశుద్ధి గలవారు దేవుని చూస్తారు అని వాక్యంలో చాలా చోట్ల రాయబడి ఉంది. అయితే నేను ఈ దినాన్ని మీకు తెలియజేయాలనుకున్న రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. రెండవది, హృదయాన్ని కాపాడుకోవాలి. ఈ రెండు విషయాలే కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో శక్తినిచ్చేటువంటివి. చాలాసార్లు వాక్యాన్ని మనము విడిచిపెడతాం. కొందరు వింటారు, ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టేస్తారు. వాక్యం గురించి అడిగితే చెప్పరు, కానీ వాక్యం తర్వాత చెప్పేటువంటి ఒక కథ, ఒక స్టోరీనో అడిగితే చాలా తేలిగ్గా వెంటనే స్పందించి చెప్తారు. మరి వాక్యంలో ఉన్న విషయాన్ని అడిగితే వాక్యం గురించి చెప్పేవాళ్ళు బహు అరుదు. నేటి కాలంలో కల్పనా కథలు ఎక్కువైపోయినాయి. కల్పనా కథలకు ఇచ్చిన ప్రాముఖ్యత వాక్యానికి ఇవ్వడం లేదు. వాక్యాన్ని ఇష్టపడట్లేదు ప్రజలు. కానీ సొలొమోను గ్రహించిన విషయం ఏంటంటే వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోమని చెప్తున్నాడు. ఆ వాక్య భాగాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను, మీరు చదవాలని కోరుకుంటూ ఉన్నాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చదువుతున్నాను, గమనించండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఒకటి, ఆలకించు అంటున్నాడు. రెండవది, చెవియొగ్గు అంటున్నాడు. మూడవది, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియొద్దు అంటున్నాడు. నాలుగవది, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకోవాలి. వాక్యాన్ని మొట్టమొదటి వినాలి. రెండవది, వాక్యానికి లోబడాలి. మూడవదిగా, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకు అని అంటూ ఉన్నాడు. నాలుగవది, నీ హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకో. ఈ 4 కార్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. చాలామంది వింటారు కానీ లోబడరు. చెవి యొక్కడం అంటే లోబడడం. వాక్యం నీతో మాట్లాడినప్పుడు అది దేవుని వాక్యం నీకు తెలుసు, వింటావు. కానీ వాక్యానికి లోబడేవాళ్ళు ఎంతమంది? మీ కనుల ఎదుట దేవుని వాక్యం ఉందా, లేకపోతే సాతాను యొక్క మాటలు ఉన్నాయా? చాలామంది కనుల ఎదుట ఏవేవో కనపడతాయి, కానీ నీ కనుల ఎదుట ఉండవలసిన దాన్ని జ్ఞాని చెప్తున్నాడు. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనే మాకు అంటే ఏం చేయాలి? జాగ్రత్త చేయాలి. కొన్నిసార్లు మన కనుల ఎదుట సాతాను యొక్క సంబంధమైన మాటలు కనపడతాయి. మన కనుల ఎదుట భయానకమైన పరిస్థితులు కనపడినా వాక్యము నీ కనుల ఎదుట ఉంటే ఈ గొప్ప ఆశీర్వాదం, గొప్ప శక్తి కలుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉంటావు. మన కనుల ఎదుట ఉన్న వాక్యాన్ని తొలగిపోనీయకుండా జాగ్రత్త పడాలి. చాలాసార్లు చాలామంది
వాక్యాన్ని ఉండనివ్వట్లేదు. సాతానుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ భద్రం చేసుకోవాలని చెప్తున్నాడో తెలుసా? నీ హృదయములో వాటిని భద్రం చేసుకో. ఏవైతే దేవుడు మాట్లాడాడో వాటన్నిటినీ, ఆ మాటలన్నిటినీ స్టోరేజ్ చేసుకునేది హృదయమే. మన హృదయము మనకు చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య అంటాడు, హృదయము నిండిన కొలది నోరు మాట్లాడును అంటాడు. నిజమేనా? అవును. మన హృదయములో నింపబడిన దాన్ని బట్టి మనం మాట్లాడతాం. హృదయం నిండిన కొలది నోరు మాట్లాడుతుంది. అదే హృదయంలో దేవుని వాక్యం లేకుండా సాతాను సంబంధమైనటువంటి విషయాలు హృదయంలో పెట్టుకున్నప్పుడు అవే మాటలు మాట్లాడతారు. హృదయంలో వాక్యమే ఉందనుకుంటారు చాలాసార్లు, కానీ కొన్నిసార్లు మోసపూరితమైన మాటలు, బూతులు, సరసోక్తులు, చెడుతనము, కృత్రిమమును గురించిన మాటలు, ఇవన్నీ హృదయంలో నుండి వచ్చాయి. కాబట్టి ఈ హృదయంలో నువ్వు ఎంత నీకున్న స్టోరేజ్ని నువ్వు ఎంత సద్వినియోగం చేసుకోగలిగితే నీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది. నీ హృదయం బాగుంది అంటే నీ ఆత్మ బాగుంటుంది. నీ హృదయం బాగుందంటే నీ ముఖం బాగుంటుంది. నీ హృదయం బాగుందంటే నీ మనసు బాగుంటుంది. అంటే కేంద్ర బిందువు హృదయం అని అర్థమైపోయింది కదా. హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. హృదయం నిండా వాక్యాన్ని నింపుకోవాలి. హృదయంలో వాక్యం ఉండాలి. హృదయంలో వాక్యం ఉంటే ఏం జరుగుతుంది? దొరికిన వారికి అవి జీవమును, వారి శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏంటిది? దేవుని యొక్క వాక్యమును భద్రం చేసుకుంటే ఒకటి నీకు జీవం, రెండవది వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. దేవుని వాక్యం ఆరోగ్యం ఇచ్చేదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం, నమ్మాలి కూడా. దేవుని వాక్యము ఆరోగ్యం ఇస్తుంది. దైవగ్రంథంలో కీర్తనకారుడు అంటాడు, నీ వాక్కును పంపి వారిని బాగు చేసేటివి. ఒకవేళ డాక్టర్ గారికి సాధ్యం కాకపోవచ్చేమో నీ శరీరాన్ని బాగు చేయడం, నీ సర్వ శరీరమును బాగు చేసి నీ ఆయుష్కాలాన్ని పొడిగించగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన తన వాక్యములో గొప్ప స్వస్థతను, ఆరోగ్యాన్ని ఉంచాడు. సర్వ శరీరమునకు ఆరోగ్యం కలుగుతుంది. నేటి కాలంలో ఆరోగ్యం గురించి ఆలోచిస్తే చాలా భయం వేస్తుంది. ఒకళ్ళేమో అది తినండి బాగుంటుంది ఆరోగ్యం, ఇది తినకూడదు అంటారు. ఎవరికి ఏది పడుతుందో తెలుసుకొని తింటే మంచిది. కొన్ని వాసనలు కూడా కొంతమందికి పడవు. వాళ్ళు తెలుసుకొని వాటిని తింటే ఆరోగ్యంగా ఉంటారు. బలవంతంగా మనం ఎవరికైతే ఏదైనా వాళ్ళు తినకూడదని పెట్టామనుకోవాలి, వాళ్ళు వామిటింగ్ చేసుకుంటారు. నేనంటాను దేవుని వాక్యం కూడా అంతే. నువ్వు ఇష్టపడి దేవుని వాక్యాన్ని స్వీకరించి నీ హృదయంలో నింపుకోగలిగితే ఆ దేవుని వాక్యం నీకు జీవాన్ని, నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. రెండవదిగా నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. ఎందుకనంటే పరిశుద్ధాత్మ సంబంధమైన ఆ హృదయదారులు నీ హృదయంలో నుండి వస్తాయి. ఆ హృదయంలో నుండే ప్రేమ, హృదయంలో నుండే సంతోషం, హృదయంలో నుండే ఆనందం. నీ హృదయము పరిశుద్ధాత్మకు నిలయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? దేవుని ఆత్మ ఎక్కడ? శరీరంలో కాదు ఉండేది, నీ హృదయంలో దేవుని ఆత్మ ఉంటుంది. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరదే. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? దైవ గ్రంథంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం కాపాడుకోవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే ఆధ్యాత్మిక జీవితం పతనమైపోయింది. ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆయుష్ పెరుగుతుంది. అవునా కదా చెప్పండి? ఎవరైనా కానీ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటారు, కానీ ఎవ్వరు పాడు చేసుకోవాలి అనుకోరు, చనిపోవాలనుకోరు. చనిపోయే వ్యక్తికి కూడా ఏం ఆశ కలుగుద్దంటే ఇంకా కొద్ది రోజులు నేను బ్రతికితే బాగుండు అనిపిస్తుంది. ఆశ మంచిదే, కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా మంచిదే. అలాగే మన హృదయాన్ని కాపాడుకోవడం మూలాన, పరిశుద్ధాత్మకు నిలయమైన మన హృదయాన్ని కాపాడుకోవడం మూలాన మన ఆత్మ నిత్యత్వంలో యుగయుగాలు దేవునితో ఉంటుంది. హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయం పాడైపోతుంది, అప్పుడప్పుడు హృదయం చెడిపోతుంది, హృదయంలో వేదన కలుగుతుంది, హృదయంలో చాలామందికి దుఃఖం ఉంటుంది, హృదయంలో సంతోషం ఉండదు, హృదయంలో అపవిత్రత,
హృదయంలో రకరకాలైన చెడు కార్యాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ బయటకు పారద్రోలి దేవుని వాక్యానికి స్థానం ఇచ్చిన తర్వాత సాతానుడు నీ హృదయంలో వాటిని ఉండకుండా ఎత్తుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. దొంగ అనేవాడు దోచుకుంటాడు. వాడు దొంగయు దోచుకునేవాడునై ఉన్నాడు. వాడు దోచుకొని వెళ్ళేది ఏంటో తెలుసా? నీ ఇంట్లో బంగారం వాడికి అవసరం లేదు, నీ దగ్గర ఉన్నటువంటి వెండి వాడికి అవసరం లేదు, వజ్ర వైడూర్యాలు అవసరం లేదు, నీ ఆస్తి పాస్తులు అసలు అవసరం లేదు. వాడికి కావాల్సిందల్లా ఏంటి అంటే, వాడు నీ దగ్గర నుంచి దొంగిలించాలనుకుంటుంది ఏంటి అంటే దేవుని వాక్యమే. ఈ సత్యం మీరు తెలుసుకోగలిగితే దేవుని వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా భద్రం చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. ఆ స్టోరేజ్ ఉండేటువంటి ఆ దేవుని వాక్యం స్టోరేజ్ చేసుకున్నటువంటి హృదయం చాలా అన్నిటికంటే అంటాడు జ్ఞానం అంటాడు అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకో తెలుసా? హృదయం నిండా వాక్యం ఉందనుకోండి, దేవుని మాటలే వస్తాయి. హృదయం నిండా దేవుని సన్నిధి ఉంటే నీ నోటి మాటలు కూడా అలాగే వస్తాయి. నీ హృదయంలో దేవుని వాక్యం లేకుండా ఉన్నట్టుగా నువ్వు నటిస్తే నీ లోపల నుండి మోసపు మాటలు, అన్యాయపు మాటలు, అబద్ధపు మాటలు, ఇంకా చెప్పాలంటే రకరకాలైనటువంటివి వస్తాయి. అవి నీ హృదయంలో ఉండడం మూలాన నువ్వే మోసం చేసుకున్న వ్యక్తి అవుతావు. కాబట్టి ప్రభుపేట నేను తెలియజేసే విషయం ఏంటంటే హృదయాన్ని కాపాడుకోండి. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మామూలుగా కాదు, జాగ్రత్తగా కాపాడుకో. అన్నిటికంటే ముఖ్యముగా ముఖాన్ని కాపాడుకుంటాం, శరీరాన్ని కాపాడుకుంటాం, ఇంటిని కాపాడుకుంటాం, బంగారాన్ని కాపాడుకుంటాం, డబ్బులను కాపాడుకుంటాం. కాదు, అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని కాపాడుకోండి. హృదయ శుద్ధి ఉంటే చాలు, నువ్వు దేవుణ్ణి చూస్తావు. హృదయంలో పవిత్రత ఉంటే చాలు, దేవుడికి ఇష్టడుగా అవుతావు. హృదయంలో దేవుని ఆత్మ ఉంటే చాలు, నీ హృదయము దేవుని ఆత్మ చేత నడిపించబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మీరు వినడం మాత్రమే కాదు, వాటికి చెవియొగ్గాలి, వాటిని మీ కళ్ళు ఎదుటించుకోవాలి. దేవుని వాక్యం మీ లోపల ఎంత సమృద్ధిగా ఉంటే అంత ఆరోగ్యం మీకు కలుగుతుంది, జీవం కలుగుతుంది. మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి హృదయములో దేవుని వాక్యము సాతానుడు ఎత్తుకుపోకుండా హృదయాన్ని భద్రం చేసుకోవాలి. వాక్యంను భద్రం చేసుకోవాలి. హృదయంలో ఉండే వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోవాలి. మీరు మీ హృదయాలను కాపాడుకుంటున్నారా? మీ హృదయాన్ని మీరు కాపాడుకోకపోతే దేవుని వాక్యం మీలో ఉండదు. సాతానుడు అంటున్నటువంటి గురుగులు మీలో ఉంటాయి. మిమ్మల్ని సాతానుడు ఏమని చెప్తాడో తెలుసా? మీరు దేవుల్లోనే ఉన్నారు అని చెప్తాడు. బలం పోయినట్టుగా సంసోను గ్రహించలేకపోయాడు. తాను శక్తిహీనుడు అనుకున్నాడు, కానీ దేవుని ఆత్మ తను విడిచిపెట్టిన అతను గ్రహించలేకపోయాడు. కొన్నిసార్లు ఆధ్యాత్మిక పరిస్థితి అలాగే ఉంటుంది. కాబట్టి మనలను మనమే పరీక్షించుకొని మన హృదయాన్ని శుద్ధి చేసుకొని హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకొని దైవికమైన జ్ఞానం కలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదాం. దేవుడు అట్టి జ్ఞానమును మనందరికి అనుగ్రహించి హృదయాన్ని కాపాడుకోవడానికి కావలసిన జ్ఞానము దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.